ఆయన అడుగు పెడితే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. కోట్లాది మంది అభిమానులకు ఆయన ఒక దళపతి. కానీ ఇప్పుడు ఆయన కేవలం సినిమా హీరో కాదు, కోట్ల మంది తమిళ ప్రజల ఆశల ఆశాకిరణం. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయాల్లోకి రావడం అంటే మాటలు కాదు. అందులోనూ దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రావిడ పార్టీలను కాదని సొంతంగా తమిళగ వెట్రి కజగం పార్టీ పెట్టి సీఎం కుర్చీలో కూర్చోవడం ఒక చరిత్ర. అయితే కుర్చీ ఎక్కిన తర్వాత చాలా మంది నాయకులు హామీలు మర్చిపోవడము, అమలుకు సాకులు చెప్పడము చేస్తారు. కానీ విజయ్ స్టైల్ వేరు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేవలం 4 రోజుల్లోనే తన మార్క్ ఏంటో చూపించారు విజయ్. ముఖ్యమంత్రిగా విజయ్ తీసుకున్న మొదటి అతిపెద్ద నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగుల కడుపు నింపడం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కరువు భత్యం, డిఏ పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 58% డిఏను ఒకేసారి 60%కి పెంచారు. ఈ పెంపును జనవరి 1, 2026 నుంచి అమలు చేయనున్నారు. అంటే పాత బకాయిలు కూడా ఉద్యోగుల ఖాతాల్లో పడతాయి. ఇక ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లుగా నేరుగా లబ్ధి పొందనున్నారు. దీనివల్ల తమిళనాడు ప్రభుత్వంపై ఏటా అదనంగా 1230 కోట్ల భారం పడనుంది. అయినప్పటికీ ప్రజా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తీసుకెళ్లే ఉద్యోగుల సంక్షేమం తమకు అత్యంత ప్రాధాన్యత అని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ఇక విజయ్ తీసుకున్న మరో కీలక నిర్ణయం మహిళల కోసం. గత డీఎంకే ప్రభుత్వం అమలు చేసిన మహిళలకు నెల 1000 రూపాయల ఆర్థిక సాయం అందించే పథకాన్ని కొత్త ప్రభుత్వం వస్తే ఆపేస్తుందని చాలా మంది భయపడ్డారు. కానీ విజయ్ తన ఉదారత చాటుకున్నారు. ఆ పథకానికి ఎక్కడ బ్రేక్ పడకూడదని, మే 15వ తేదీ కల్లా ప్రతి మహిళా లబ్ధిదారి ఖాతాలో 1000 రూపాయలు పడాల్సిందేనని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. అంతేకాదు తమ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 1000 రూపాయల సాయాన్ని త్వరలోనే మదిపు మిగు మగలిర్ తిట్టం కింద 2500 రూపాయలకు పెంచే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. పథకాల పేరుతో రాజకీయాలు చేయకుండా సామాన్యుల పక్షాన నిలబడడమే నిజమైన నాయకుల లక్ష్యమని విజయ్ నిరూపిస్తున్నారు. యువతను, సామాన్య కుటుంబాలను రక్షించడానికి విజయ్ తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయం మద్యం దుకాణాల మూసివేత. రాష్ట్ర వ్యాప్తంగా గుడులు, బడులు, విద్యాసంస్థలు మరియు బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న సుమారు 717 టాస్మాగ్ మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అధికారులకు ఆయన గడువు ఇచ్చిన కేవలం 2 వారాలు. దీంతో పాటు రాష్ట్రంలో మత్తు పదార్థాల నిర్మూలన కోసం ఒక ప్రత్యేక యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ను, అలాగే మహిళల భద్రత కోసం ప్రత్యేక రక్షణ దళాన్ని ఏర్పాటు చేస్తూ తన మార్క్ పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. సాధారణంగా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు పాలనపై పట్టు సాధించడానికి పథకాల అమలుకు నాయకులు నెలల సమయం తీసుకుంటారు. కానీ సీఎం జోసెఫ్ మాత్రం బాధ్యతలు చేపట్టిన 4 రోజుల్లోనే ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాను కేవలం డైలాగులు చెప్పే సినిమా హీరోను కాదని, చేతల్లో చూపించే రియల్ లైఫ్ లీడర్ అని నిరూపించుకుంటున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, రాబోయే రోజుల్లో సామూహిక న్యాయం, సమాన అవకాశాల దిశగా తన ప్రభుత్వం పనిచేస్తుందని విజయ్ స్పష్టం చేస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో విజయ్ ఇలాగే అభివృద్ధి పథంలో దూకుడుగా ముందుకెళ్తారో లేదో అని.